హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మీరు రెగ్యులర్గా హై ప్రాఫిట్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం వెతుకుతున్నారా? సో ఇప్పటి నుంచి మీరు మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్లో మనం రెగ్యులర్గా ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రీ ప్రిడిక్షన్ ఐడియాస్ అండ్ స్టాక్ అనాలిసిస్ని కూడా రెగ్యులర్గా చేస్తున్నాము. సో ఈ అనాలిసిస్ టెక్నిక్స్ ద్వారా మీరు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ యొక్క నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా హై ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్స్గా మార్చుకోగలుగుతారు. సో మీరు ఈ వీడియోను కూడా పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టాపిక్లోకి వెళ్తే, స్టాక్ మార్కెట్లో చూసుకుంటే పిఎస్సి స్టాక్స్ నుంచి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ నుంచి చాలా దారుణమైన ఫాలింగ్ అనేది మనకు కనబడుతుంది. లాస్ట్ వీక్లో చూసుకుంటే అది 7%గా రికార్డ్ అయింది. స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్ నుంచి కూడా ఇంత దారుణమైన ఫాలింగ్ అనేది రీసెంట్ టైంలో కనబడలేదు. ఓన్లీ పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ నుంచి ఈ దారుణమైన ఫాలింగ్ అనేది కనబడుతుంది. అది పిఎస్సి స్టాక్స్లోనే కాదు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా కనబడుతుంది. ఒకసారి మనం మంత్లీ డాటాని చూసుకుంటే లాస్ట్ 6 మంత్స్లో పిఎస్సి సెక్టార్ నుంచి 19% అనేది ఫాలింగ్ కనబడింది. ఏ సెక్టార్లో కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఫాలింగ్ అనేది కనబడలేదు. ఓన్లీ పిఎస్సి సెక్టార్ నుంచే కనబడింది. దీన్ని చూసుకుంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, పిఎస్సి సెక్టార్లో చాలా వరకు సెల్లింగ్ అనేది కనబడుతుంది. స్టాక్ మార్కెట్లో ఎవ్వరికి కూడా ఈ పిఎస్సి స్టాక్స్ పట్ల నమ్మకం అనేది లేదు ఈ పర్టికులర్ టైంలో. దానికి మేజర్ కారణం జీడిపి గ్రోత్ అనేది ఇండియా నుంచి తగ్గడం, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించకపోవడం. ఈ మేజర్ కారణాల ద్వారా ఇంట్రెస్ట్ అనేది పబ్లిక్లో చాలా వరకు తగ్గింది పిఎస్సి సెక్టార్ స్టాక్స్ పట్ల. ఈ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి అంటే మేజర్గా జీడిపి గ్రోత్ అనేది కొంచెం పెరగాలి, ఆర్ ఇన్ఫ్లేషన్ అన్నా తగ్గాలి, ఆర్బీఐ మంచి రేట్ కట్నన్నా చూపించాలి. అలా చూపించినప్పుడే పబ్లిక్ నుంచి కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కానివ్వండి, పిఎస్సి సెక్టర్ స్టాక్స్ పట్ల మంచి ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్లియర్గా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ని పర్చేజ్ చేసే విధంగా మారుస్తుంది. మీరు ఇప్పుడు గమనించి చూసినట్టయితే రీసెంట్ టైంలో ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది చాలా దారుణంగా ఉంది ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో. అది క్లియర్గా పిఎస్సి స్టాక్స్లో మాత్రం చాలా దారుణంగా ఉంది. పబ్లిక్ సెక్టర్ స్టాక్స్లో వాళ్ళు చాలా దారుణమైన సెల్లింగ్ని చూపిస్తున్నారు. దానికి మేజర్ రీజన్ ఇండియన్ జీడిపి అనేది స్ట్రాంగ్గా లేకపోవడం. ఒకసారి మనం చార్ట్ చూసుకున్నట్టయితే ఈ చార్ట్ కూడా పర్ఫెక్ట్గా కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్ నుంచి పిఎస్సి సెక్టార్ ఇండెక్స్ అనేది బ్రేక్ డౌన్ చూపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ బ్రేక్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్యూచర్ డేస్లో ఇంకా దారుణమైన ఫాలింగ్ని చూపించబోతుంది. మార్కెట్లో ప్రిడిక్టర్స్ అయినా, అనలిస్ట్ అయినా కూడా దీన్ని పర్ఫెక్ట్గా సెల్లింగ్ కండిషన్గానే చూస్తున్నారు. సో ఈ సెల్లింగ్ కండిషన్లో మనం పర్ఫెక్ట్గా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్లో ఎటువంటి పర్చేజెస్ని చేయడం మంచిది కాదు. ఇంత దారుణమైన పరిస్థితి పిఎస్సి సెక్టార్లో రావడానికి కారణం మేజర్గా ఐఆర్సిటీ స్టాక్స్ అనేటివి పడిపోవడం, కాంకర్ స్టాక్స్ అనేటివి పడిపోవడం అండ్ ఎన్టీపీసీ యొక్క షేర్స్ కూడా చాలా దారుణంగా పడడం. మీరు క్లియర్గా చూసుకుంటే ఈ మేజర్ 3 స్టాక్స్ యొక్క ఫాలింగ్ అనేది క్లియర్గా పిఎస్సి సెక్టార్ ఇండెక్స్లో చాలా దారుణమైన బ్రేక్డౌన్ని చూపిస్తుంది. అండ్ రియల్గా మిగతా స్టాక్స్లో కూడా చూస్తే మోర్ దెన్ 12 స్టాక్స్ కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్ నుంచి ఫాలింగ్కి రెడీగా ఉన్నాయి. అవి క్లియర్గా ఒకవేళ బ్రేక్ డౌన్ చూపిస్తే మార్కెట్లో చాలా దారుణమైన ఫాలింగ్ అనేది ఫ్యూచర్ డేస్లో మనం చూడబోతున్నాం. మార్కెట్లో ఓన్లీ 4 స్టాక్సే క్లియర్గా కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్లో బ్రేక్ డౌన్కి రెడీగా లేవు. మిగతా అన్ని స్టాక్స్ కూడా పర్ఫెక్ట్గా బ్రేక్ డౌన్కి రెడీగా ఉన్నాయి. 3 స్టాక్స్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ చూపిస్తున్నాయి. దీన్ని మీరు బాగా గమనించి చూసినట్లయితే క్లియర్గా పబ్లిక్ సెక్టర్ స్టాక్స్లో చాలా దారుణమైన ఫాలింగ్ అనేది ఫ్యూచర్ డేస్లో కనబడుతుంది. ఇది మీకు క్లియర్గా అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి చెప్తున్న విషయం. దీన్ని మీరు బాగా గమనించుకొని మీ ఇన్వెస్ట్మెంట్స్ని, మీ ట్రేడింగ్స్ని పర్ఫెక్ట్గా ఈ పర్టిక్యులర్ స్టాక్స్లో, ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్లో బుల్లిష్ సైడ్గా కాకుండా బేరిష్ సైడ్గా చూడడానికి బాగా ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.